స్వరస్పందన ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి శివానందలహరి మరెన్నో శ్లోకములను నేర్చుకోవాలని ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సర్వకార్యముల సిద్ధికి సుందరాకాండము నిత్య పారాయణకు సంక్షిప్త సుందరాకాండం. శ్రీరాముని అనుగ్రహంతో శ్రీరామాయణాన్ని గేయ రూపంలో సంపూర్ణముగా వ్రాశారు శ్రీమతి బి ఉమానాయుడు అందించిన 6 నిమిషముల నిడివిగల ఈ రామాయణాన్ని నిత్య పారాయణకు అనువుగా ఈరోజు నేను మీకు అందిస్తున్నాను. ప్రార్థన. ఆపదామపహర్తారాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీకరమగు శ్రీరామాయణము సీతారాముల పవన చరితము జాంబవంతుడా హనుమనుగాంచెను జయము కలుగునని దీవెనలిచ్చెను. కుంభించి లంఘించెను హనుమాలంబోదిని తరించసాగెను. మైనాకుండు సురసాసింహిక మారుతి గమనము నిరోధించిన మారుతి గమనము ఆగకుండెను సరగున ముందుకు సాగిపోయెను. లంకిణిని ప్రహరించెను హనుమా లంకను మోపెను వామపాదము. ఎంతో దీక్షగా వెదికెను గాని ఎందున సీతను కానడాయెను. లంకేశుని ఘనశయ్యా గృహమున మండోదరిని దురించుచుండెను. అందమైన ఆ తన్విని గాంచెను ఆమె సీతయని భ్రమసియుండెను. ఆనందముతో గంతులేసెను అంతట వేరొక తలుపు కలగెను. చింతావంతా లేని మోమున ఎంతో నిశ్చల నిదురనుండెను. శ్రీరాముని ఎడబాసిన సీత ఈ రీతిని తానుండనోపదు అని తన మనసున నిశ్చయించెను. అశోకవనమునకు సాగిపోయెను. అశోకవనమున చెట్టు క్రిందన అవనీ జాత కనిపించియుండెను. అంతట హనుమా సంతోషమున ఆమె తోడ మాటాడబోయెను. ఆ సమయానికి అశోకవనికి అసురనాథుడు వెడలినందున చెంతననున్న ఒక గుబురు కొమ్మలో ఆంజనేయుడు ఒదిగిపోయెను. అసురనాథుడు సీతను గాంచుచు అనునయ వాక్కులు పలుకసాగెను. ఎన్నో రీతుల ప్రలోభ పెట్టెను. ఎంతగానో భయపెట్టి చూచెను. అయినా గాని అదరక బెదరక అవని పుత్రి పెడమొగము పెట్టెను. అంతట రావణుడాగ్రహించెను. అప్పుడీ రీతిని పలుకసాగెను. నీపై కలిగే వలపు చేతను నిన్ను నేను వధించనైతిని. సంవత్సరము గడువు నిశ్చితి సహనముతో నా నిరీక్షించితి. 10 మాసములు గడిచిపోయెను పదిలముగా నిన్ను చూచుకుంటిని. 2 నెలలు గడువక వలయను అంతట గడవు తీరిపోవును. ఆపై నీకు ఆయువు చెల్లును ఆరగింపవదింపమందును అని సీతమ్మను హెచ్చరించెను. దానవేంద్రుడా తావు వీడెను. అచ్చట నుండే కావలివారలు అందరూ సీతను చుట్టుముట్టిరి. కాళ్ళు చేతులు విరిచెదమనిరి. కంఠము నొక్కి చంపెదమనిరి. ఖండఖండములు కోసుకొందుము వండుకు తిందామనుచు పలికిరి. ఆ విధినెన్నో రీతులగాను
అసురాంగనలు భీతి గొలిపిరి ఎన్ని రీతులు బెదిరించినను నన్నే మాత్రము మార్చజాలరు అని సీతమ్మ శోకించెను. దానవ వనితలు విన్నకుండిరి. అచటే ఒకచో త్రిజటయుండెను. అప్పుడే ఆమె నిదుర మేల్కొని రాత్రి నేను ఒక స్వప్నము గంటిని రాక్షనాశము నందుగంటిని. జానకి మాతకు శుభము కరుగును దానవ కోటి దహించిపోవును. కనుక మీరు ఈ దురితము మానుడు కరుణామయిని శరణు వేడుడు అని ఆ త్రిజట కసిరినంతను దానవాంగనలు నిదురపోయిరి. అంతట సీత లేచి నిలిచెను. ఆత్మహత్యకై సిద్ధమాయెను. శుభశకునములు పొడసూపెను. శుభాంగి సీత ఆగిపోయెను. హనుమంతుడు ముందుకు కేగెను. జానకి మాత ఎదుట నిలిచెను. రామ కథను సీతమ్మకు తెలిపెను. రాముని ముద్రిక గురుతు నొసగెను. సీతయ సంగిన చూడామునిగుని శ్రీరామునకు నివేదింతునని అశోకవనమును ధ్వంసము చేసెను. అక్షుడు మొదలగు ధనుజ వీరుల ఆంజనేయుడు సంహరించెను. అటుపై చిక్కెను ఇంద్రజిత్తుకు. రావణ కొలువున రాముని వీరము పావన హనుమా తెలియచేసెను. సీతాదేవిని రాముని చేర్చెను. నీవు లంక నిలువగలరని లేక నీకు పోగాలమే వచ్చును. నీకీ భూమిని నూకలుండవు అని లంకేశుని హెచ్చరించెను. ఆగ్రహించెన దశగ్రీవుడు. వానర జాతికి తోక ముఖ్యము కాన తోకకు నిప్పు పెట్టుడు అని రావణుడాగ్రహమున హనుమను భటులకు అప్పగించెను. వాలముపై తైలము పోసి తడిపిరి. ఆపై దానికి నిప్పును పెట్టిరి. ఆంజనేయునకు కాలదాయను. వాలము మంటలు వెలుగుచుండెను. అదను చూసుకొని పైకి ఎగసెను. రావణ లంకను దగ్ధము చేసెను. అశోక వాటిక ఎటుల నుండునో అనునొక తలపు మనసున కలిగెను. ఆశ్చర్యం ఇది అశోకవనము కాలకుండెను. లంకయంతయు కాలిపోయెను. అశోకవనమును మరల చేరెను. సీతను గాంచి శాంతి నొందెను. అంత మారుతి పైకి ఎగసెను. రాముని తలచి ముందుకు సాగెను. జానకి మాత జాడ తెలిసెనని విని సుగ్రీవుడు సంతసించెను. రాముని చెంతకు చేరిన హనుమ రామపత్నిని గాంచినావని జానకి మాతను గూర్చి తెలిపెను. చూడామణిని అందచేసెను. అంతట రాముడు ఆనందముతో ఆంజనేయుని రీతిన పొగడెను. ఘనుడగువాడా మారుతాత్మజ మనసుకు ప్రీతిని గొలిపినావయ. నా ప్రియపత్ని జాడల నెరిగిచితివి నీకే కానుకలివ్వగలనయ్యా అని హనుమంతుని కౌగిట చేర్చెను. ఘన సన్మానము హనుమ పొందెను. ఉమావ్రాయుని సుందరకాండము శ్రీరాముని చరణ సరోజార్పితము. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సుందరాకాండ మహత్యము ఫలశ్రుతి. ఓం శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ సుందరాకాండ పారాయణ శ్రవణ మననాదుల గూర్చి బ్రహ్మాండ పురాణములో, ఉమా సంహితలో, పారశర్య పురాణాలలోనూ విశేషంగా ఉల్లంఘించబడినది. సుందరాకాండ అంతా గాయత్రీ తత్వ ప్రాతిపదిక సుందరాకాండ అంతా గాయత్రీ తత్వ ప్రతిపాదకమని, దీని పారాయణ మాత్రముచే అరిష్టాలన్నీ దూరమై వివాహము కాని వారికి వివాహమగుట, అనారోగ్యము అశాంతి మున్నగు బాధలు తొలగుట, కోర్టు సమస్యలున్న వారికి అవి పరిష్కరించబడుట, భూతశాంతికి గ్రహశాంతికి రుణబాధ విముక్తికి అఖండైశ్వర్య ప్రాప్తికి వేయేల ఈ సుందరాకాండ సర్వారిష్ట వినాశిని అని, సర్వాభిష్ట ప్రదాయని అని పూర్వము ఎందరో మహర్షులు నొక్కి వక్కాణించారు. దీనిని పారాయణం చేసి సత్ఫలితాలను పొందిన అనేక మంది భక్తులు నేటికి మనకు తారసపడుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ దీనిని పారాయణం చేసి ఇష్టార్థ సిద్ధుల నొందురుగాక. ఈ సుందరాకాండ పారాయణము చదువుతూ వినిన
అంతని మీరు కామెంట్ రూపంలో ఎన్నిసార్లు విని ఎన్నిసార్లు చదివినారో తెలియచేస్తే ఆ కౌంటును మేము 1,00,000 సుందరాఖండ పారాయణానికి ఉపయోగించుకుంటామని తెలియచేసుకుంటున్నాను. ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు. స్వస్తి. మీ కమలా చెరుకు.